గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 48 అవర్స్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక 24 అవర్స్ లోపల ఏంట్రా ఇంకా అరుపులు వినిపించట్లేదు, ఇంకా కుక్కలు మరిగిన శబ్దం రావట్లేదు అని చెప్పి అనుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఆ శబ్దం మొదలైంది, ఆ అరుపులు మొదలు కావడం జరిగింది, ఆ కుక్కలు మరగడాలు కూడా మొదలు కావడం జరిగింది. ఏంటి అంటే నెగిటివిటీ. సో ఫైనల్గా ఈసారి టాక్సిక్ వంతు వచ్చింది, యష్ వంతు వచ్చింది. సో ఏంటంటే నార్త్ మీడియాలో ఉన్న కొంతమంది చెప్రీ క్రిటిక్స్, పేడ్ పిఆర్ టీమ్, చెప్రీ యూట్యూబర్స్ ఫైనల్గా ఇప్పుడు యష్ మీద టాక్సిక్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మొదలెట్టేశారు. సో ఏంటంటే మన సౌత్ ఇండస్ట్రీలో కూడా నెగిటివిటీ ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే ఒక హీరో ఫ్యాన్ అంటే ఇంకో హీరో ఫ్యాన్కి నచ్చదు. కానీ వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే ఎవరైతే సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇండియాలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తున్నారో, ఇండియాలో జెండా పాతడానికి సిద్ధంగా ఉంటారో అలాంటి వాళ్ళ మీద వీళ్ళ నెగిటివిటీ ఉంటుంది. సో అలా కొంతమంది యూట్యూబర్స్ మళ్ళీ దీనిపైన టాక్సిక్ సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వీళ్ళు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలపైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది, ఎందుకు వీళ్ళకి అంత కడుపుమంట అనే డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకనే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తుంటే అంతమంది మాక్సిమం లైక్ కొట్టి మీ ఒపీనియన్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఎవరైనా చూస్తున్నట్టే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా లైక్ కొట్టి ఈ వీడియోని కూడా ఎండ్ వరకే చూడండి. ఎందుకంటే మొదలైంది ప్రభాస్ గారి దగ్గర నుంచి ఇప్పుడు యష్ వరకు వచ్చింది, ఫ్యూచర్లో ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్తుంది. సో కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఈ నెగిటివిటీ అనేది నార్త్ మీడియా నుంచి మన సౌత్ మీడియాకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015. ఒకసారి 2015 ముందు ఎలా ఉండేదో మాట్లాడుకుందాం. 2015 ముందు ఇండియన్ సినిమాలంటే ఓన్లీ బాలీవుడ్ సినిమాలు మాత్రమే అన్నట్టు బాలీవుడ్ మాఫియా అవుట్ ఆఫ్ ది వరల్డ్ పోర్ట్రేట్ చేయడం జరిగింది. అంటే ఇండియా నుంచి ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే సరే అది ఏ లాంగ్వేజ్ సినిమా అయినా పర్లేదు, బాలీవుడ్ సినిమాని అనుకుని వేరే దేశాల్లో ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు. అలాంటిది బాహుబలి లాంటి ఒక సినిమా వచ్చినప్పుడు కూడా రాజమౌళి క్లారిఫై చేయాల్సి వచ్చింది. రాజమౌళి గారు ఒక ఫంక్షన్లో ఓవర్సీస్ మార్కెట్లో ఇది ఇండియన్ సినిమా కానీ బాలీవుడ్ సినిమా కాదు, దాంతోపాటు ఇది తెలుగు ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా, ఇది బాలీవుడ్ సినిమా కాదు అని చెప్పి ఆయన ఓపెన్గా క్లారిఫై ఇవ్వాల్సి వచ్చిందంటే ఏ విధంగా ఈ బాలీవుడ్ మాఫియా అక్కడ పోర్ట్రేట్ చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే 2015 ముందు మన సౌత్ సినిమాలంటే కేవలం మాల్ మసాలా మూవీస్ మాత్రమే, యాక్షన్ మూవీస్ మాత్రమే, ఏదో ఒకటి ఉంటుంది అన్నట్టు పోర్ట్రేట్ చేయడం జరిగింది బాలీవుడ్ మీడియా. అందుకే 2015 వరకు పూర్తిగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళ కాండ్రజమానే నడిచింది. కానీ 2015లో రాజమౌళి గారు ధైర్యం చేసి ఒక ఇటుకని పేర్చి ఈరోజు ఒక గోడని తయారు చేయడం జరిగింది. ఆ రోజు రాజమౌళి గారు ప్రభాస్ గారిని పట్టుకొని ఒక సాఫ్ రోడ్ వేయడం జరిగింది, బాహుబలిని సినిమాని తీయడం జరిగింది. ఈరోజు అదే దారిలో చాలామంది డైరెక్టర్లు వెళ్ళడం జరిగింది, ఆ రోడ్ పైన చాలామంది హీరోలు వెళ్ళడం జరిగింది. అందుకే ఈరోజు పాన్ ఇండియా వైజ్గా సౌత్ ఇండస్ట్రీ నుంచి ఉన్నంత పాన్ ఇండియా హీరోలు ఏ ఇండస్ట్రీ నుంచి కూడా లేరు. సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలామంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు, చాలామంది పాన్ ఇండియా డైరెక్టర్లు రావడం జరిగింది. మన డైరెక్టర్లు బాలీవుడ్కి వెళ్ళి వాళ్ళకు బంపర్ హిట్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మన ఫ్లాప్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్, వార్ లాంటి సినిమాలు మన డైరెక్టర్లు ఏమో ఎనిమల్ లాంటి అద్భుతమైన సినిమా, జవాన్ లాంటి అద్భుతమైన సినిమాలు వాళ్ళ హీరోలకి ఇస్తే వాళ్ళ డైరెక్టర్లు మాత్రం మన హీరోలకి ఫ్లాప్ మూవీస్ ఇవ్వడం జరిగింది. సో అలా 2015లో ప్రభాస్ గారి ప్రస్థానం మొదలైంది బాహుబలి సినిమాతో. సో ఇది మొదటిగా ప్రభాస్ గారితో నెగిటివిటీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళ కడుపు మండుతుంది. 2015 ముందు ఒక రీజనల్ లాంగ్వేజ్కి మాత్రమే సొంతమైన హీరోలు ఈరోజు పాన్ ఇండియా వైజ్గా వచ్చి పాన్ ఇండియాని వెళ్తున్నారు. అలాగే ఈరోజు వరల్డ్ వైడ్ మార్కెట్లోకి వెళ్తున్నారు. నార్త్ ఆడియన్స్ కూడా ఎక్కువగా బాలీవుడ్ సినిమాల కంటే మన సౌత్ సినిమాలని చూడడం జరుగుతుంది. ఎందుకంటే మన సౌత్ సినిమాలో కంటెంట్ ఉంది. మీరు బాలీవుడ్ని చూడండి, వాళ్ళు నమ్ముకునేది బిక్నీలను, బయోగ్రఫీలను, ఈ యూనివర్స్ వైఆర్ఎఫ్ యూనివర్స్ లాంటి సినిమాలను, ఇంకా కామెడీ ఓరియంటెడ్ లేకపోతే హర్రర్ మూవీలను, వీటిని మాత్రమే నమ్ముకుంటారు. ఇంకా వేటిని నమ్ముకోరు. ఏంటంటే బడ్జెట్ ఎక్కువ గుమ్మరిస్తారు, ఏదో ఒక స్టార్ని పెట్టేస్తారు, సినిమా తీస్తారు, అయిపోతుంది. కంటెంట్ ఉండదు, ఏముండదు. కానీ ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కూడా మన సినిమాలు చూడడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు మన వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా సరే కంటెంట్ బేస్డ్ సినిమాలు తీసుకురావడం జరుగుతుంది. మన రాబోయే ఈ 2 సంవత్సరాల్లో మన సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చినట్టు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ మార్కెట్ నుంచి రావట్లేదు. అందుకే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా మన సినిమాలు చూడడానికి ఇష్టపడడం జరుగుతుంది. అలా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కంటిన్యూగా సినిమా తీసాడంటే ఆ కటౌట్కి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు పడాల్సిందే డే 1. అక్కడ డైరెక్టర్తో సంబంధం లేదు, కంటెంట్తో సంబంధం లేదు, సినిమా స్టోరీతో సంబంధం లేదు. ప్రభాస్ కటౌట్ కానీ స్క్రీన్ పైన కనిపించిందా 100 కోట్లు గ్యారంటీ. అందుకే ప్రభాస్ అంటే బాగా నెగిటివిటీ. ఈ సూరజ్ కుమార్ ఇంకా వీటి షాన్ పారన్ ఏమో ఉంటుంది, వీళ్ళిద్దరు నెంబర్ 1 చూతగాలు. వీళ్ళిద్దరు కూడా
పీఆర్ టీం కింద పనిచేయడం జరుగుతుంది. డబ్బులు తీసుకొని మరీ ప్రభాస్ మీద కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. చాలా దారుణమైన యూట్యూబర్స్ అసలు వీళ్ళకు మళ్ళీ 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి. నిజంగా అసలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని పిలుస్తారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి మాటలు మాట్లాడతారో ఒకసారి వీళ్ళ వీడియోలు వెళ్ళి చూడండి. సూరజ్ కుమార్ అయితే ప్రభాస్ గారి సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 700 కోట్ల రూపాయల వరకు ఆ సినిమా వసూలు చేయడం జరిగింది. ఆయన ఓటీటీలోకి వచ్చినాక సంవత్సరం పాటు 365 రోజులు నెంబర్ 1 ట్రెండింగ్ నడిచింది. అలాంటి సినిమాని వీడు చూసి ప్రభాస్ గారి మీద ఉన్న నెగిటివిటీతో ఆ డబ్బులు తీసుకొని పీఆర్ టీం కింద పనిచేసి వీడు ఏమన్నాడంటే, సలార్ సినిమా థియేటర్లో కనిపించట్లేదు, థియేటర్కి బ్యాటరీలు తీసుకెళ్ళి చూడాలి అని చెప్పి చాలా నీచమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం తర్వాత సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఓటీటీలో వీడి సినిమా చూసిన తర్వాత ఓటీటీలో నాకు సినిమా చాలా బాగా అనిపించింది, నాకు థియేటర్లో ఆ రోజు అర్థం కాలేదు, ఇది ఓటీటీ సినిమా, ఓటీటీలో చూడాల్సిన సినిమా అని చెప్పి మళ్ళీ దాని మీద ప్యాచ్ వర్క్ చేసే పని చేయడం జరిగింది. కానీ అప్పటికే ప్రభాస్ ఫ్యాన్ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఉంచడం జరిగింది. అలా ఏంటంటే వీడి పని ఏంటంటే ఇద్దరు పని, వీళ్ళతో పాటు ఇంకో బిఎన్ఎఫ్ టీవీ అని చెప్పి ఇంకో ఓవరాల్గా నార్త్ మీడియాలో ఒక 5-6 ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పెయిడ్ మీడియా పీఆర్ టీం కింద పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభాస్ అంటే మింగుడు పడదు. ఒకప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న బాలీవుడ్ని ఈరోజు పాతాలని తొక్కేసి సౌత్ ఇండస్ట్రీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది కదా, అందుకే మింగుడు పడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ 2015 నుంచి ఇప్పటివరకు నెంబర్ 1 సూపర్ స్టార్గా ఉన్నాడు. ఎందుకంటే ఓవర్ మ్యాక్స్ రిపోర్ట్ ప్రతి మంత్ వస్తుంది. ప్రతి మంత్ వచ్చిన ఓవర్ మ్యాక్స్ రిపోర్ట్లో నెంబర్ 1 పొజిషన్లో దాదాపుగా 2 సంవత్సరాల కాలం నుంచి ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి మింగుడు పడదు. సో అందుకని బాగా నెగిటివిటీ మన సౌత్ ఇండస్ట్రీ నుంచి బాగా ఎక్కువ శాతం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. మ్యాక్సిమం 100% నెగిటివిటీ ఎవరి మీద ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారంటే ఫస్ట్ ప్రభాస్ గారి మీద. ఇప్పుడు ప్రభాస్ గారి మీద ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా వాళ్ళతో ఏం కాదని అర్థమైపోయింది. ఎందుకంటే తర్వాత ప్రభాస్ గారిలో అయినప్పుడు చాలా సాలిడ్ సినిమాలు ఉన్నాయి. ఆ సాలిడ్ సినిమాలు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే వాళ్ళనే కింద రప్ప చెంపలు వాయించేస్తారు. సో ఇప్పుడు మన సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ నెగిటివిటీ ఫేస్ చేస్తున్న హీరో ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాస్ గారు. అయినప్పటికీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడప్పుడు తిప్పి కొడుతూనే ఉంటారు. నేను కూడా మీరు గమనించండి మన ఛానల్లో వీళ్ళు ఎప్పుడైనా సరే మన ఇండస్ట్రీ మీద కానీ, ప్రభాస్ గారి మీద కానీ, మన తెలుగు హీరోలపైన కానీ, సౌత్ హీరోలపైన కానీ వీళ్ళు ఏదైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేసినప్పుడు మ్యాక్సిమం రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు టాక్సిక్ వంత్ వచ్చింది, యష్ వంత్ వచ్చింది. ఎందుకు అనేది కూడా చెప్తాను. యష్ కేజీఎఫ్కు ముందు రియల్గా చెప్పాలంటే నాకు కూడా యష్ కేజీఎఫ్ ముందు ఎవరో తెలీదు. అప్పుడప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తే చూడటమే తప్ప యష్ ఎవరో నాకు కూడా తెలియదు. కేజీఎఫ్ తర్వాత మొత్తం ప్రపంచానికే తెలిసేలా చేశాడు యష్. తర్వాత కేజీఎఫ్ 2తో ఇండియన్ రికార్డులన్నీ బదులు కొట్టేయడం జరిగింది. సరే, కొంతమంది ఏమనుకుంటారంటే 1-2 సినిమాలు తగిలితే అది అదృష్టం, తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంటారులే అని చెప్పి వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. కానీ యష్ ఎంత స్మార్ట్గా ఆలోచించాడంటే, చాలా లేట్ అయినా పర్లేదు, ఒక్కసారి మనకి ఏదైతే ఆ స్టామినా రావడం జరిగిందో, ఆ స్టాండర్డ్ మనం సెట్ చేయడం జరిగిందో దానికి మించే వెళ్ళాలి చెప్పి దానికి మించి కిందికి రాకూడదు అని చెప్పి యష్ చాలా అద్భుతంగా ప్లాన్ చేసి దాదాపుగా 4 సంవత్సరాల కాలం పాటు కష్టపడి టాక్సిక్ అనే సినిమా తీసుకురావడం జరిగింది. సో ఈ టాక్సిక్ సినిమా ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, రాయా ఇంట్రడక్షన్ వీడియో వచ్చినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, అండ్ లేడీస్ వీడియో వచ్చినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే అందులో న్యూడిటీ చూపిస్తున్నారు, ప్రతి గ్లిమ్స్లో కూడా న్యూడిటీ చూపించి ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి వీళ్ళందరికీ సమాధానంగా చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఎప్పుడు రావడం జరిగింది ట్రైలర్ వచ్చినప్పుడు. ట్రైలర్లో ఎలాంటి న్యూడిటీ లేదు, అయినప్పటికీ కూడా దాంట్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే నెక్స్ట్ ప్రభాస్, యష్, అల్లు అర్జున్ వీళ్ళు ముగ్గురు కూడా పాన్ ఇండియా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళకు తప్పు అయిపోతుంది ఇది, వీళ్ళు ముగ్గురే అనుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఆల్రెడీ ప్రభాస్ సిద్ధంగా ఆల్రెడీ కొడుతూనే ఉన్నాడు, అల్లు అర్జున్ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు యష్ స్టార్ట్ చేశాడు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్లో ప్రభాస్ మళ్ళీ ఫౌజీతో వస్తాడు, నాని ప్యారడైజ్తో సిద్ధమవుతున్నాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మహేష్ బాబు ఏకంగా పాన్ వరల్డ్ సినిమాతో వస్తున్నాడు, తర్వాత మళ్ళీ బన్నీ వస్తున్నాడు, తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ వస్తున్నాడు, సో అంటే మళ్ళీ రజనీకాంత్ వస్తున్నాడు. సో ఏంటంటే పాన్ ఇండియా మీద మళ్ళీ దండయాత్ర మొదలవుతుంది సౌత్ హీరోలది. సో ఏంటంటే వాళ్ళది మెయిన్గా ఏంటంటే వాళ్ళ కడుపు మంట ఏంటంటే వాళ్ళ కాళ్ళ జమానా వెళ్ళిపోయింది. ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఇంకా మిగతా హీరోలు ఇప్పుడు అప్కమింగ్ హీరోలు అక్కడ నడుస్తున్నారు మంచిగా, కానీ వాళ్ళ ఎరా అయిపోయింది. అందుకే పీఆర్ టీం ఏదైతే ఉంటుందో ఆ పీఆర్ టీం చాలా యాక్టివ్ అయ్యి వీళ్ళది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. మెయిన్గా ప్రభాస్ మీద బాగా పీఆర్ టీం వర్క్ చేస్తుంది. అందులో అంతో ఇంతో దీపికా పదుకొనే ఎవరైతే ఉందో ఆమె పాత్ర కూడా ఉంది. ఎందుకంటే నేను 8 గంటలే పనిచేస్తాను, నేను 4 గంటలే పనిచేస్తాను, ఎందుకంటే అది ఒక సినిమా, ఒక ప్రొడ్యూసర్ కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు మినిమం బడ్జెట్ తక్కువ అయ్యేలా చూస్తాడు. నేను 8 గంటలే పనిచేస్తాను,
నాతో పాటు ఒక 20-25 మంది వస్తారు. నాకు కార్లు కావాలి, వాళ్ళకు కార్లు కావాలి, నాకు ఫ్లైట్ కావాలి, వాళ్ళకు ఫ్లైట్ కావాలి, నాకు హోటల్స్ కావాలి, వాళ్ళకు హోటల్స్ కావాలంటే నిర్మాత ఏం చేస్తాడు, సినిమా రిలీజ్ కాకముందే అడుక్కోవాల్సి వస్తుంది ఇలాంటి పెడితే. అందుకే తీసి అవతల పడేస్తాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత ప్రభాస్ సినిమాలో పంతం చెయ్య అని చెప్పి కూర్చుందా, మరి ఏం రీజనో తెలియదు కానీ కల్కి సినిమా నుంచి కూడా తీసి అవతల ఎత్తి పడేశారు. సో ఏంటంటే హీరోయిన్ ఉన్నంత మాత్రం వాళ్ళే తన పిఆర్ టీం ఎలా పోర్ట్రేట్ చేసిందంటే, జవాన్ సినిమాలో నేను నటించాను కాబట్టి ఆ సినిమా 1000 కోట్లు కొట్టింది, పఠాన్ సినిమాలో నేను నటించాను కాబట్టి ఆ సినిమా 1000 కోట్లు కొట్టింది, నెక్స్ట్ కల్కి సినిమాలో నేను నటించాను కాబట్టి 1000 కోట్లు కొట్టింది. అంటే అక్కడ ప్రభాస్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, కమల్ హాసన్ ఉన్నది కానీ కల్కిలో ఎవరికి కనిపించలేదంట, ఓన్లీ దీపికా పదుకొనే కనిపించిందంట. ఆమె పిఆర్ టీమ్ స్ప్రెడ్ చేసేది. అలాగే జవాన్ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ ఉంది, ఎవరికి కనిపించలేదు. అక్కడ డైరెక్టర్ అట్లీ అనేది ఎవరికి కనిపించలేదు. పఠాన్ సినిమాలో సిద్ధార్థానంద డైరెక్టర్ ఎవరికి కనిపించలేదు. అండ్ షారుఖ్ ఖాన్ హీరో ఉన్నాను ఎవరికి కనిపించలేదు. జస్ట్ దీపికా పదుకొనే కోసం మాత్రమే 1000 కోట్లు వచ్చాయంట ఆ సినిమాలకు. అలాంటి పోర్ట్రేట్ చేస్తుంది ఆ పిఆర్ టీమ్. సో ఆ పిఆర్ టీమ్ కొద్దిగా ప్రభాస్ను కూడా పగబట్టింది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ కరివేపాకును తీసి అవతల పడేసినట్టు తీసి అవతల పడేశాడు. సో ఇప్పుడు యష్ మీద కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సూపర్ స్టార్ యష్ ఆల్రెడీ. ఎందుకంటే మంచిగా ఒక స్ట్రాటజీతో వెళ్ళడం జరుగుతుంది. చాలా అంటే చాలా స్ట్రాటజీగా వెళ్తున్నాడు. ఫస్ట్ సినిమాతో కేజీఎఫ్ 2 సినిమాతో దాదాపుగా 250 నుంచి 300 కోట్ల వరకు కొట్టడం జరిగింది. తర్వాత కేజీఎఫ్ 2తో 1200 కోట్ల వరకు అందుకోవడం జరిగింది. ఇప్పుడు మ్యాక్స్ టాక్సిక్ 2000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, సో ఏంటంటే ఒకరు కాగానే ఒకరు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు టాక్సిక్ మీద స్టార్ట్ అయింది ఆ నెగిటివిటీ అనేది. ఒకసారి వీళ్ళ వీడియోలు చూడండి, ఒకసారి టాక్సిక్ ట్రైలర్ మీద వీళ్ళు ఏ విధంగా రియాక్షన్ ఇచ్చారో ఒకసారి చూడండి. ఎంత నెగిటివిటీ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారో వీళ్ళు ఒకసారి ఆలోచించండి. ఒక ట్రైలర్ వస్తే ప్రతి ట్రైలర్లో ఏవో ఒక మిస్టేక్స్ ఉంటాయి. అండ్ సినిమా అంటేనే ఒక కల్పితం 3 గంటలు 4 గంటలు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసి ఒక సాయుధం లాంటిది అది. జస్ట్ సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అందులో కొన్ని ప్లేసెస్ తప్పు ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో మనం లాజిక్లు వెతకాల్సిన అవసరం లేదు. తెలుగులో బార్బిల్ అని ఒకడు ఉంటాడు. వాడు ఏంటంటే సినిమాలో లాజిక్లు వెతుకుతాడు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ గాల్లో వెళ్తుంది అనుకోండి, డోర్ ఓపెన్ ఉంది అనుకోండి, డోర్ ఎందుకు ఓపెన్ ఉంది, అలా అది సినిమా రా బాబు. సినిమా అంటేనే కల్పితం. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, ఆడియన్స్ని 3 గంటలు జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక సినిమా. అలా తెలుగులో బార్బెల్ గడ ఒకటి తయారయ్యాడు. హిందీలో ఇలాంటి యూట్యూబర్లు వీళ్ళతో పాటు ఇంకో 2-3 యూట్యూబర్లు ఉన్నారనమాట. సో ఇలాంటి ఈ దరిద్రం ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్టార్ హీరో ఎదగడానికి వస్తున్నాడా అంటే కథం తొక్కడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు యష్ వంతు వచ్చింది, టాక్సిక్ వంతు వచ్చింది. ఇప్పుడు యష్ మీద టాక్సిక్ మీద విపరీతమైన నెగిటివిటీ అయితే వీళ్ళు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి షాన్ ఫరాన్ గారి వీడియో మీరు చూడండి, వంది రియాక్షన్ వీడియో ఒకసారి మీరు చూడండి, ట్రైలర్ రియాక్షన్ వీడియో టాక్సిక్ది. యష్ కట్టర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నిజంగా వాడు ఎక్కడున్నాడో వెళ్ళి ఒక చెప్పు తీసుకొని ఈ చెంప ఆ చెంప వాయించాలనిపిస్తుంది. అంత దారుణంగా ప్రభాస్ సినిమాల గురించి కానీ, మన సౌత్ సినిమాల గురించి కానీ, సౌత్ సినిమాలు వస్తే కథం హేట్ ఎక్కువగా చూపిస్తారు. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లోకి ఎవరైనా వెళ్తున్నారంటే వీళ్ళ ప్రాబ్లం. సో ఏంటంటే మొన్నటి వరకు ఒక్కడే ఉండేవాడు, తర్వాత అల్లు అర్జున్ వచ్చాడు, ఇప్పుడు యష్ వచ్చాడు, ఫ్యూచర్లో చాలామంది వస్తారు. ఇంకా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఒకరిద్దరు ఉన్నారు కాబట్టి ఏదో సరిపెడుతున్నారు, కానీ ఫ్యూచర్లో ఇంకా చాలామంది రాబోతున్నారు. నెగిటివిటీ అనేది అసలు స్ప్రెడ్ చేయరు. మీరు చూడండి, అల్లు అర్జున్ రాకా సినిమా వచ్చినప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం నెగిటివిటీ ఏ యూట్యూబర్ కూడా స్ప్రెడ్ చేయడు. ఎందుకంటే రాకా సినిమాలో షారుఖ్ ఖాన్ ఉండబోతున్నాడు, క్యామియో చేయబోతున్నాడు, ఒక వార్త వస్తుంది కాబట్టి ఆ సినిమా వచ్చినప్పుడు బాలీవుడ్లో ఏ యూట్యూబర్ ఏ క్రిటిక్స్ కూడా చిన్న మైనస్ పాయింట్ కూడా చూపించారు. మీరు చూడండి ఒకసారి. సో ఏంటంటే అలా అనమాట ఈ పిఆర్ టీమ్ ఆ విధంగా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన సౌత్ హీరోని తొక్కాలని చూస్తుంది. ఎక్కువ నెగిటివిటీ అనేది ప్రభాస్ మీద ఉంది. ఆ తర్వాత ఇప్పుడు టాక్సిక్ వంతు వచ్చింది, అంతే యష్ వంతు వచ్చింది. యష్ మీద కూడా నెగిటివిటీ అనేది స్టార్ట్ అయింది. సో ఆ విధంగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది నార్త్ మీడియా. సో ఎప్పటికప్పుడు అలాంటి వాళ్ళకు మనము సమాధానం ఇస్తూనే ఉండాలి. దాంతోపాటు ఇంకో అప్డేట్ గురించి కూడా ఇదే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మరి సపరేట్ వీడియో ఎందుకు, సినిమా ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మన ఇండియన్ మార్కెట్లో మొదటి రోజు ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయిన సినిమా పుష్ప 2. పుష్ప 2 దాదాపుగా 12,000 నుంచి 12,500 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది పుష్ప 2 సినిమా. ఆ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 294 కోట్ల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు టాక్సిక్ ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే దానికి ఒక రఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 6,500 పైగా స్క్రీన్స్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ ఐ థింక్ మొదటి రోజు ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టాక్సిక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఈతా సినిమా ఏమో వస్తుంది. దాని ట్రైలర్ చాలా బాగుంది. మరి ఆ సినిమాని ఉంచుతారా లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారా తెలియదు. ఎందుకంటే అనిల్ తడాని తీసుకున్నాడు కాబట్టి
ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 6,500 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. ఈ స్క్రీన్స్ కౌంట్ అనేది ఇంకా పెరగాలని చూద్దాం. పెరగాలి అని చెప్దాం మొదటి రోజు. ఎందుకంటే తర్వాత 2 రోజుల తర్వాత చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. బాలీవుడ్లోనే ఒక 2 సినిమాలేమో రిలీజ్ ఉన్నాయి. సో ఏంటంటే టాక్సిక్ సినిమాకి మొదటి రోజు ఇంకా స్క్రీనింగ్ పెరగాలని చూద్దాం. బట్ ఇప్పటికున్న రిపోర్ట్ ప్రకారం ఇండియన్ మార్కెట్లో మొదటి రోజు ఈ సినిమా దాదాపుగా 6,500 పైగా స్క్రీన్స్లో రిలీజ్ అవుతుందని చెప్పి రిపోర్ట్ అయితే వస్తుంది. బట్ ఇంకా పెరగొచ్చని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఓవర్సీస్ మార్కెట్ నుంచి జస్ట్ యూఎస్ మార్కెట్ నుంచి దాదాపుగా 2,000 పైగా స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్లో మన ఇండియన్ లాంగ్వేజ్ దాదాపుగా 3,000 నుంచి 3,500 స్క్రీన్స్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ వర్షన్ ఏదైతే లయన్స్ గేట్ వాళ్ళు తీసుకోవడం జరిగిందో, వీళ్ళు ఇంతకు ముందు కిల్ అనే సినిమాని ఓవర్సీస్ మార్కెట్లో దాదాపుగా 1000 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సినిమాని దాదాపుగా 1,500 నుంచి 2,000 అంతకంటే ఎక్కువ వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ దాదాపుగా 2,000 పైగా స్క్రీన్స్లో రిలీజ్ అయితే ఆ సంఖ్య అనేది ఇంకా పెరిగితే మన ఇండియన్ మార్కెట్లో కూడా దాదాపుగా 8,000, 9,000 స్క్రీన్స్ మొదటి రోజు ఇవ్వగలుగుతాయి. తర్వాత మళ్ళీ వేరే సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎలాగో కొంచెం తగ్గిస్తారనుకోండి. బట్ మొదటి రోజు 8,000 నుంచి 9,000 ఇండియాలో స్క్రీన్స్ వస్తే, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఒక 3,000 స్క్రీన్స్ మన ఇండియన్ లాంగ్వేజ్కి వస్తే, అలాగే ఇంగ్లీష్ వర్షన్కి దాదాపుగా ఒక 2,000 స్క్రీన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మొదటి రోజు పుష్ప 2 కంటే ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతాయి. దాదాపుగా 13,000 నుంచి 14,000 స్క్రీన్స్ దొరుకుతాయి. మరి అన్ని స్క్రీన్స్ దొరికితే ఖచ్చితంగా అదిరిపోయే కలెక్షన్స్ కూడా మొదటి రోజు, అదిరిపోయే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మొదటి రోజు మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. బట్ సినిమా దగ్గరకు వస్తున్న కొద్దీ అఫీషియల్ స్క్రీన్ కౌంట్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇదనమాట స్క్రీన్కి సంబంధించి. అలాగే నెగిటివిటీ ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారో ఒక్కసారి చూడండి. కావాలంటే ఈ సూరజ్ కుమార్, సో వీటిని పక్కన తీసేయండి. షాన్ పరాన్ గారి వీడియో ఒకసారి మీరు చూడండి. సౌత్ హీరోల సినిమాలు వస్తే ఏ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారో ఒకసారి చూడండి. మరి ఇలాంటి వాళ్ళకు మీ సమాధానం ఏంటి అనేది మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.